దేవి అన్నప్పుడు స్వామి అనాలి. స్వామి అనాలని మీరు ముందు చెప్పాలండి మాకు. ఏమమ్మా చెప్పిందాక మీరు ఏడుంటున్నారు? దేవి కష్టం ఎట్టున్నాను, ఊరు బయట కష్టాల్లో పోయి మాట్లాడుకున్నాను. కష్టాలకు పోవడం ఏంటి? అక్కడైతే సుఖశాంతులు శుభ్రంగా మాట్లాడుకోవచ్చు. ఇంట్లో మాట్లాడుకోవచ్చులేండి. మాట్లాడకుండా భక్తయోగ పదన్యాసి వానపాసి భవధురిత శాస్త్ర ఒక రాశి వానపాసి భావదురద మరదలతో అయినా మీకు దురద పుడితే మీరు గీరుకోండి, మాకు రాసేది ఎందుకు? అట్ట కాదులేండి, వారి గాలి వీరికి సోకినా వీరి గాలి వారికి సోకినా మిగిలేది దురదే కదా అని. అదేనండి నేను చెప్తున్నాను. ఇంకోటి వాడమంటారా? సరే, బతుకున్న వాళ్ళే పాడితే ఫ్యాన్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు, చచ్చిపోయిన వాళ్ళే పాడితే పైనుండి దీవిస్తారు. ఇది విచిత్రమైన ప్రకృతి కడు, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు మొదళ్ళ చివర్లా కుదుళ్ళు ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థళిల్ కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒకడు, ఇద్దరు, ముగ్గురు, నలుగురైనను లేచినారు. వామ్మో వాయ్యో, అసలు ఏమైందిరా నీకు? బాగలేదా? అసలు ఏమైంది నీకు? బాగలేదు. పోయే కాలం దగ్గర పడిందా? బాగలేదా? వామ్మ వాయి అంటున్నావు, ఎక్కడైనా నొప్పి పుడుతుందా ఏంది? సెట్ చేసి ఎంతకు బాగుందా? బాగలేదా? చండాలంగా ఉంది. మరి మొన్న అమెరికా వాళ్ళు క్యాసెట్లు పంపిమన్నారే, వాళ్ళకి అర్థమై ఉంటుంది విమానంలో పోవటం కాదు. ఏమండి ఈ పద్యాలే కదా విమానంలో పోయేటప్పుడు. ఈ పద్యాలే కాదు, మొన్న హైదరాబాద్ రవీంద్ర భారతిలో పాటల పోటీలు జరిగినాయి. నేను కూడా వెళ్ళా. ఫస్ట్ ప్రైజ్ నాకు ఇచ్చారు. నీకా ఫస్ట్ ప్రైజ్? ఏం పాట పాడావు చెప్పమంటారా? ఇప్పుడు పాడాలా? పాడాలంటే ఏమో మా ప్రాణం మీదకి వచ్చింది. ఒకరి చెయ్యివా? కర్రగాదే నువ్వు, దీనికి అంత తొందర ఎక్కువ. ఒకరి చెయ్యివా? ఏమండి చెయ్యి ఇందాక 100 ఎత్తునే, ఇద్దరి మీద 100 లీటర్ అసలు ఊరుగాను అమ్మగాడు. ఇది తిందో మమ్మల్ని తిన్న, ఇది గడ్డి వంగడు కుక్క లాంటిది. పాపం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా, అడగంగానే ఇచ్చిద్దయ్యా. చేతిలోన చెయ్యేసి చెప్పయ్యవా, ప్రాణం పోతే మాత్రం చేతిలోన చెయ్యేసి చెప్పయ్యవా, నన్ను ఎన్నడు ఇడిపోనని, ఎన్నడు ఇడిపోనని. కడుపు మీద కాలేసి తొక్కయ్యనా, ఏమండి చిన్నపిల్ల ఏదో చేతులు ఏదో తెలియక ఇచ్చిస్తే దానికే అది ఇచ్చుద్ది, చెయ్యొద్దు. ఏం చేస్తావు నువ్వు? అదేనండి. ఏమండి ఏంటండి వదలమంటారా? వదులుతావా ఏంటి? కాదండి, శెట్టి గారు వాళ్ళ హుషారులో ఉన్నారు. రూపాయల వాన తుఫాను జల్లు కురిపిస్తా, పోదు చిన్న చిరుసలు కురిపిస్తా. ఓకే అయిపోయిందా? అయిపోయిందండి. ఇంకా ఏమదా? సరే కాసుకో అని వేసుకో, కాసుకో వేసుకో. పాల నువ్వు ఇంకా పోలా
సతుకు ఇంకేరుకొని బతకండి. ఏమైనా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉండయండి. అయినా ఏమండి మీరు వచ్చేటప్పుడు ఒక జోబులో పెట్టుకుంటారా? ఏమండి మొన్న మొత్తం ఒక జేబులో పెట్టుకొని బస్సు ఎక్కా. ఆ మూట అనుకొని ఇంకో మూట కట్ చేశారు. మా జాగ్రత్త మాడండి. పోయింది. ఇక్కడ తేడా వచ్చుదని తమిళనాడులో చేరాడు మా గురువు గారు. మీకేం అర్థం కాల. కురిసింది వాన నా గుండెలోన నా గుండెలోన నీ చూపులే జల్లుగా అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను. ఎత్తు బే ఎత్తు. నువ్వు నిజంగా నర్సరావుపేటగా అక్కడ పుట్టి కనుక ఉంటే నన్ను ఇప్పుడు ఎత్తు. అది. ఎత్తుదామనే ఉంది. యా మడిసి లేవంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎత్తు నన్ను. అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను. కలకరి వయసు కలకరి మనసు చేసేను. నన్ను ఏడ తినేస్తున్నారు మీరు. ఏంటి ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాడు ఏంటి? కాసుకో ఇస్తున్నా. వెయ్యి రాసుకో. వెయ్యండి. 19 ఏ 9 ఎప్పుడు వేస్తావా లేదా? 29 79 ఏమి లెక్కలు ఇదే ఇటుకరాయి లెక్క. అంటే సాళ్ళు కరెక్ట్ గానే ఉంటుంది. కింద సైజు తగ్గుతుంది. మీకేం తెలుసు? 19 29 79 ఇందా 100. నువ్వు చావు. అరే 100. నువ్వు తొందరగా పోయి చావు. అరే 100. 100 నీ బొంద అరే 100 100. నీ ఏమండి ఏంటి ఈ పాడదానికైనా ఇంత మిడిచిపాటు? నువ్వు నా కోసమే ముస్తాపోయావని ఎక్కువ మాట్లాడమంటే దవడపల్లి రాలు కొట్టేస్తా. దౌడ పళ్ళు. అవును. ఈ పళ్ళు లాభంలే. మరి మై దగ్గర ఉంది ఫుల్ సెట్. ఆ సెట్ అయితే అమ్మకు బాగా ఫిట్ అవుతుంది. అబ్బా పావు డబ్బులు ఇమ్మంటే ఎవరు కానీ రా, సెట్ గారు మొన్న నాతో ఒక మాట చెప్పారు గుర్తుందా? ఏ మాట మర్చిపోయావా? ఏం చెప్పండి. మీరు ఎట్ట మర్చిపోతారు, మేము కూడా అట్నే మర్చిపోతాం. మేము మర్చిపోతామండి. మీరు ఎవరిని గుర్తు పెట్టుకున్నారు? ఏమండి అంత మాట అనకండి. నేను నిజంగా ప్రేమిస్తున్నానండి మిమ్మల్ని. అబ్బా ఇల్లు నా పేరు మీద లేదు, మాడోళ్ళ పేరు మీద. అవునా? పోనివ్వండి, మీ పేరు మీద తెచ్చుకోండి. సరే నీకోసం తెచ్చుకుంటాగా. ఏ మాట ఇచ్చారు? అబ్బా. అయ్యో ఏమండి కర్ణాటక ఒకేది? నాకు లంగాలేవి. అబ్బో అమ్మకి నేను ఇచ్చిన మాట ఎంత గుర్తుంది మీకు? నేను ఇచ్చిన మాట గుర్తుంది కానీ ఈడు ఎందుకు వచ్చాడు ఇంతవరకు అర్థం కాల. ఏంటి బావా మాకు అన్ని గుర్తే. ముందు మా కోరిక తీరిస్తే ఆ తర్వాత నీకు ఏదో చేయాల్సింది మేము చేస్తాం. ఏమండి మీకు అసలు విషయం తెలీదా? ఏమిటండి? కొట్టుకు తాళం వేసామని. ఎందుకు? మందుల కోసం తిరుగుతున్నా. ఎవరికి? మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడు. ఏమండి ఏమిటి మీ నాన్నగారికి బాగుండలేదా?